ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ. చూడండి ఫ్రెండ్స్, డబ్ల్యూఆర్వికి సిఎన్జికి ఆల్టరేషన్ చేయడం జరిగింది. ఇది ఫ్రంట్ సెక్షన్ చూడండి. ఓఎంఎల్ ఇంపోర్టెడ్ రెడ్యూసర్. ఇది వచ్చేసి ఫిల్లింగ్ వాల్వ్. ఇది వచ్చేసి మ్యాప్ సెన్సారు. లేటెస్ట్ 5.5 అని చెప్పి వచ్చింది. ఇది వచ్చేసి వోల్టెక్ ఇంపోర్టెడ్ ఇంజెక్టర్స్. ఇది చూసారు, బ్రాకెట్ చాలా స్ట్రాంగ్గా చేయడం అయింది. ఫిల్లింగ్ వాల్వ్ కూడా చూసారు కదా, ఇది పైప్ లైనింగ్. ఇది వచ్చేసి ఓఎంఎల్ ఇంపోర్టెడ్ ఈసీయూ. దీని పక్కన స్పైడర్ ఆల్టరేషన్ చేయడం అయింది, పికప్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి. కాకపోతే చీకట్లో కనబట్టలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ సెక్షన్. మీకు ఎక్కడైనా చూసారా వైరింగ్ చేసినట్టు ఎక్కడ కనబడుతుంది? చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ క్లమ్జీగా ఉండదు, చాలా క్వాలిటీగా నీట్గా ఉంటుంది. పైపులకు కూడా ఏదైనా బ్లాక్ సిలీవ్ వేస్తే నీట్గా ఉంటుంది. కాకపోతే ఇది సిఎన్జి అని తెలియడం కోసం పైప్స్ వైట్ కలర్లో ఇస్తారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మెకానికల్గా వర్క్ చేసుకునేటప్పుడు పైప్ ఉందని జాగ్రత్తగా చేసుకుంటారు. దీని మీద స్లీవ్ వేయడంతో అది వచ్చేసి తెలియదు, ఏదో వైర్ అనుకుని చేత్తో అటు ఇటు తోసేస్తారు. అందుకని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. ఇది వచ్చి చేంజ్ ఓవర్ స్విచ్. పెట్రోల్లో స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది. గ్యాస్ అయిపోయాక ఆటోమేటిక్ పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చేంజ్ ఓవర్ స్విచ్. బ్యాక్ సెక్షన్ 65 లీటర్ ట్యాంక్ ఆల్టరేషన్ చేయడం అయింది. చూసారు కదా, ఐవిటెక్ డబ్ల్యూఆర్వి ఎడ్జ్ అని వచ్చింది. పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది 65 లీటర్ ట్యాంక్ ఆల్టరేషన్ చేయడం అయింది. చూసారు కదా, ఎదర స్కూట్ స్పేస్ కూడా 20 బ్యాగులు క్యారీ చేసుకోవడం కన్వీనియంట్గా ఉంది. దీనికి పెట్రోల్ ట్యాంక్ మూతలో ప్లేస్ ఉండదు. ఇది వచ్చేసి ట్యాంక్ వాల్వ్. చూసారు కదా, ఇది వచ్చేసి 65 లీటర్స్ ట్యాంకు. మినిమం 10 kg ఫిల్ అవుతుంది. ఇది బ్రాకెట్స్ కూడా మన ఓన్ తయారీ స్టాండ్. దానివల్ల మీకు బాడీ క్రాక్లు ఇవ్వడం అన్నది కూడా జరగదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి పర్పస్ ఏంటంటే, చాలామంది వీడియో చూసి నాకు కాల్ చేసి బయట ఊరు నుంచి లాంగ్ నుంచి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. చాలామంది ఎంక్వైరీ పేరుతో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, నా దగ్గర రండి. గ్యాస్ కిట్ అన్నది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. 100% క్వాలిటీగా చేసిస్తాను, 100% క్వాలిటీ ఇస్తాను. చాలామంది నేను దూరం రాలేక మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా, బ్రాంచెస్ ఉన్నాయని మళ్ళీ పావు గంట 2 నిమిషాలు ఎంక్వైరీ చేసిన తర్వాత అడుగుతున్నారు. నాకు ఎటువంటి బ్రాంచెస్ లేవు. ఏపీలో మాది కాకినాడ. రండి ఫ్రెండ్స్, గ్యాస్ కిట్ అన్నది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు. ఇది ఏమైనా ఆయిల్ చేంజింగ్ గట్రా కాదు. రండి, నీట్గా క్వాలిటీగా చేసి పెడతాను. చాలామంది ఫోన్ చేస్తున్నారు, నేను రెస్పాండ్ అవ్వలేదని కొంతమంది ఫీల్ అవుతున్నారు. నాకు అవుట్ సైడ్ నుంచి బాగా వెహికల్స్ రావడం వల్ల, తెలంగాణ నుంచి లాంగ్ కర్ణాటక ఇటు సైడ్ నుంచి కూడా వెహికల్స్ రావడంతో కొంచెం బిజీగా ఉండి లాంగ్ కస్టమర్లకి సర్వీస్ ఇవ్వడం వల్ల మార్నింగ్ మొదలెట్టిన వెహికల్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు కనుక కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయడం జరుగుతలేదు. మళ్ళీ నా తర్వాత వాళ్ళకి కాల్ చేస్తున్నాను. నేను ఎవరికైనా కాల్ చేయడం మిస్ అయితే క్షమించండి, అర్థం చేసుకోగలరని ట్రై చేస్తున్నాను. నాకు మ్యాక్సిమం నైట్ 8-8:30 ఖాళీ అవుతాను. ఆ టైంలో కాల్ చేయండి, కంపల్సరీ రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసి ఆదరిస్తున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ.